చదువుకొని చూసిన తర్వాత నాకు ఒకటే ఏమనిపించిందంటే, నాకేమనిపించింది, ఎందుకు అవమానం అందరికి బాధపడుతూ ఉన్నారు. నా కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత నేను ఎలా సర్దుకుంటానో అది పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు వాలిపోయిన మొఖాల్ని లేపడానికి నాకు అలసట వచ్చేసింది. అసలు దే టేకింగ్ ఇట్ యాస్ ఎన్ ఇన్సల్ట్. పాలిటిక్స్లో అవమానాలు ఉండవు, ఎప్పుడు అడుగు ముందుకే ఉంటుంది అంతే తప్ప మీకు అవమాన భారాలతో ఉన్న పాలిటిక్స్ నాకు రాకూడదు. అవమాన భారాలు పడేవాడు, ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు. ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగలడు. ఆశయాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్ళగలని, తట్టుకొని కష్టాలను అధిగమించి వెళ్ళగలిగాడు నిలబడతాడు. అంత కష్టం ఒక దాన్ని పట్టుకు. సో ఈ విజయం పార్టీని మీరు అందరూ ఈరోజు ఇందాక మీకు చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ఎంపీలతో ఉన్నాను, ఎమ్మెల్సీలు ఇవన్నీ చైర్మన్స్ ఇంతమంది మాట్లాడుతూ ఉంటే, మీరు ఇదే 2019లో మనం ఏం మాట్లాడేవాళ్ళం, మన కార్యకర్తలుగా నాయకులుగా మాట్లాడుకునేవాళ్ళం అంతే. బట్ టుడే మనం ఇదే మన పక్కన కూర్చున్న మనోహర్ గారు 2019లో ఆయన కేవలం ఒక పిఎస్సి చైర్మన్ ఆర్ ఫార్మర్ స్పీకర్. బట్ టుడే హీ ఈజ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన. సో హీ హ్యాస్ ఎ సే ఇన్ ద గవర్నమెంట్. జనసేన ఇదే కదా బలం అంటాను. నేను నిన్న ఏం చెప్పానంటే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు అందరూ. అధికారంలోకి రాగానే ఏం చేద్దామని ఆలోచన అందరూ మర్చిపోయారు. చాలా 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 కష్టం ఇది. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చింది, ఏం చేస్తాం అధికారంలోకి వస్తే? ఇప్పుడు నాకేంటి సడన్గా నాకు కూర్చోబెట్టి నాకేం వస్తుంది, నాకు అధికారం అంటే ఆ బాధ్యత మర్చిపోయాం అందరం. ఎనీ పవర్, ఎనీ పొజిషన్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాకు అందరూ అది మర్చిపోయాం. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా ఎవరి మీదైతే మన ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ నాయకులకు కానీ అందరికీ ఏం చెప్పానంటే, నేను మీరు 21 మంది 2 ఎంపీ ఎమ్మెల్సీలు కానీ మీరు రాష్ట్రం మొత్తం మీకు రిప్రజెంట్ చేయాల్సిన 2 ఎంపీలు, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన తాలూకు వ్యక్తులు మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం ఉంది. సో మీ గెలుపు కేవలం అది మీ ఒక్కళ్ళ కోసం గెలుపు కాదు, ఇంతమంది కోట్లాది మంది జనం వచ్చి నిలబడ్డారు. ఈ కోట్లాది మంది జనాన్ని స్ఫూర్తి రగిలించారు చూసారు, అది మీరు మీలాంటి వ్యక్తులు అన్ని స్థాయిలు ఉంటేనే రగిలింది. మనకి తెలంగాణ బోర్డర్లో నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు? పోలీసు ఆపడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఎవరు రక్షించారు? మీరు రక్షించారు. ప్రతి